ఈ టెంపుల్‌ని సౌత్ కాశీ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ద్రాక్షారామం టెంపుల్ పంచక్షేత్రాలలో ఒకటి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ధన్ యాత్ర. నా పేరు వర్ధన్, మీరు చూస్తున్నారు వర్ధన్ యాత్ర. ఈరోజు నేను సౌత్ ఇండియాలో చాలా పవిత్రమైన ఒక శివ టెంపుల్‌ని విజిట్ చేస్తున్నా. ఈ టెంపుల్ పేరు ద్రాక్షారామం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ గుడి పంచారామ క్షేత్రాలలో ఒకటి. పంచారామ క్షేత్రాలు అంటే శివుడికి సంబంధించిన 5 పవిత్ర టెంపుల్స్. అవి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. అందులో ద్రాక్షారాం టెంపుల్ చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ టెంపుల్‌లో శివుడిని భీమేశ్వర స్వామిగా పూజిస్తారు. అలాగే అమ్మవారిని మాణిక్యమ్మ దేవిగా ఆరాధిస్తారు. ఈ టెంపుల్‌లో ఉన్న శివలింగం చాలా యూనిక్. 14 ఫీట్స్ పొడవుతో ఉంటుంది. ఆ లింగంలో శివుడిని కింద భాగంగా, శక్తిని పై భాగంగా పూజిస్తారు. ఇది శివశక్తి మధ్యలో ఉన్న బ్యాలెన్స్‌ని చూపిస్తది. ఈ టెంపుల్ 2 ఫ్లోర్స్ ఉంటది. మనం నార్మల్‌గా ఏ టెంపుల్‌ని చూసినా 1 ఫ్లోరే ఉంటది. కానీ ఇక్కడ 2 ఫ్లోర్స్ ఎందుకంటే 14 ఫీట్స్ యొక్క శివలింగం వల్ల. ఈ శివలింగాన్ని సూర్యుడు ఇక్కడ ప్రతిష్ఠించినని పురాణాలు చెప్తాయి. ఫస్ట్ ఫ్లోర్‌ని చీకటి గోణంగా పిలువబడుతుంది. ఈ గుడి ఆర్కిటెక్చర్ చాలా ఏషియంట్‌గా మరియు స్ట్రాంగ్‌గా ఉంది. ఇదంతా రాయితోనే నిర్మించినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ గుడిని 9 లేదా 10వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల రాజు భీముడు అనే రాజు నిర్మించాడంట. ఈ గుడికి 4 ద్వారాలు ఉంటాయి. అందులో మనం ఇందాక వచ్చింది సౌత్ ద్వారం నుంచి. అక్కడే పార్కింగ్ ఏరియా అండ్ మెయిన్ రోడ్‌కి దారి ఉంటది. ఇక్కడ మీరు చూస్తున్నది ఇదే ఈస్ట్ ద్వారం. ఇక్కడే ముందు చెరువు ఉంటది. ఈ చెరువు నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ లోపలున్న శివలింగం ఉంటది. చెట్టు కింద. అక్కడ అంతా నాగదేవునిది మొత్తం విగ్రహాలుంటాయి. అక్కడే నీళ్ళు పోస్తారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్‌గా పిలువబడుతది. కానీ అందరూ సౌత్ నుంచి వస్తారు. ఎందుకంటే అక్కడ రోడ్ దగ్గరుంటది. ప్లస్ పార్కింగ్ ఏరియా అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఎంట్రన్స్ అయితారు. ఆ చెరువు నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఈ చెట్టు కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తారు పబ్లిక్. ఎందుకంటే అది సర్పదోషం తొలగిస్తుందని వాళ్ళ నమ్మకం. మన పురాణాల ప్రకారం కుమారస్వామి తారకాసురుణ్ణి వధించినప్పుడు వాడి దగ్గరున్న శివలింగం శక్తిని కోల్పోయి 5 భాగాలుగా కింద పడుతుంది. ఆ 5 భాగాలే ఇప్పటి పంచారామ క్షేత్రాలు. అందులో ఒకటి ఈ ద్రాక్షార క్షేత్రం. శివుడి గురించి అంటే శివలింగం అంత పెద్దగా ఎందుకు ఇటు పంచారామాలు ఒకటి అమరావతి సాములు కూడా ద్రాక్షారామం పాలపల్లి భీమవరం ప్రేమగా ఒకటి శ్రీశైలం ద్రాక్షర రాధా ఉన్నది బయలు 4 శివులు అవు విన్నారు కదా, ఇదే పంచారామ క్షేత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అందులో ద్రాక్షారం ఒకటి. మీరు ఇప్పుడు పేరు చూస్తున్న గుడి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ముందు టెంపుల్. ఇదే కాలభైరవ స్వామి యొక్క టెంపుల్. మనకి బయట సౌత్ గోపురం దగ్గర పాలు అన్నీ అమ్ముతారు అభిషేకం కోసం. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న శివలింగం, ఇక్కడ అందరూ అభిషేకం చేస్తారు కదా, ఇక్కడే మనం చేయొచ్చు. పక్కకు చూస్తున్నారు కదా, ఇదే నార్త్ గోపురం. దీని బ్యాక్ సైడే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు మధ్యాహ్నం టైంలో. మీరు కూడా ఎవరన్నా ఎప్పుడన్నా ఆ టైంకి వెళ్తే తప్పకుండా మీరు తినండి. ఇది గుడి బ్యాక్ సైడ్ గోపురం. దీని వెస్ట్ గోపురం అని అంటారు. ఈ గుడిలో మ్యారేజెస్ కూడా అవుతాయి. ముందు లోపల గుడిలోనే మ్యారేజెస్ చేస్తుండే. కానీ ఇప్పుడు మ్యారేజెస్ కోసమని సపరేట్‌గా ఇది ఒకటి తయారు చేపిచ్చిర్రు. ఇందులో మ్యారేజెస్ చేసుకుంటారు. ఇది మనం సౌత్ గోపురం నుంచి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్‌లో ఉంటది. మీరు చూస్తున్నారు కదా, అదే సౌత్ గోపురం. ఇదే మన మెయిన్ పాయింట్. ఈ గుడిని సౌత్ కాశీ అని ఎందుకు పిలుస్తారు అని. కాశీ నుంచి 300 మంది విద్యార్థులతో వేదవ్యాస మహర్షి ఇక్కడికి అన్నపూర్ణాదేవి ఆజ్ఞతో వస్తారు. ఎందుకంటే ఒకరోజు శివుడు వేదవ్యాసుడిని పరీక్షించాలని అనుకుంటాడు. ఆ రోజు వేదవ్యాసుడికి ఒక్కచోట కూడా తన భిక్ష దొరకదు. కోపమొచ్చిన వేదవ్యాసుడు కాశీని శపించాలనుకుంటాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి కాశీ నుంచి వేదవ్యాసుడిని బహిష్కరిస్తాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి కాశీ లాంటి క్షేత్రము ద్రాక్షారామ క్షేత్రము అని చెప్తే
తన 300 మంది విద్యార్థులతో ఇక్కడికి వస్తాడు. ఇదే ఈ యొక్క చరిత్ర. అందుకనే ఈ గుడిని కాశీ, దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఈ టెంపుల్ మీరెవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. గుడి చాలా బాగుంటుంది. ఇంకా ఈ గుడికి దక్ష యజ్ఞానికి కూడా సంబంధం ఉన్నట్టు చెప్తారు. ఎందుకంటే ఇక్కడే జరిగినట్టు, దక్ష ప్రజాపతి ఇక్కడే పరిపాలించినట్టు కూడా చెప్తారు. సో మీరు ఎవరన్నా కానీ ఎప్పుడన్నా వెళ్దాం అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడికి చాలా చాలా దూరం నుంచి వస్తుంటారు. గుడి చాలా బాగుంటుంది. ఎవరన్నా ఇక్కడ దాకా చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ నేను చాలా ముందుకు వేస్తాను కాబట్టి మన ఫ్యామిలీలోకి మీరందరు జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.